విజయనగరం నియోజకవర్గంలో రసవత్తరంగా రాజకీయం మారింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మనతో సిట్టింగ్ ఎమ్మెల్యే మేసాల గీత గారు ఉన్నారు. మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే విజయనగరం నియోజకవర్గంలో మీరు 2014లో విజయం సాధించిన తర్వాత ఈ నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి హామీలు ఇచ్చారు, ఎంతవరకు నెరవేర్చారు? ఈ నియోజకవర్గం అనేది నియోజకవర్గ ప్రజలకి వాళ్ళు నాకు నేను వాళ్ళకి సుపరిచితులే. అయితే 2014 ఎలక్షన్ వచ్చేటప్పటికి 2 చోట్ల తప్ప ఎక్కడ కూడా ఏది ప్రత్యేకించి ఇది అనే హామీలు అది ఇవ్వలేదు. విజయనగరం మున్సిపాలిటీలో మంచినీటికి ఇబ్బంది రాకుండా ఉండే విధంగా చేస్తాం. మంచినీటి అంటే సివిక్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ఏ ప్రజాప్రతినిధి మీదైనా ఉంటుంది కాబట్టి అవి పూర్తి స్థాయిలోని చేస్తామని చెప్పడం జరిగింది. చైర్పర్సన్గా ఉండేటప్పుడు మున్సిపల్ చైర్పర్సన్గా నేను ప్రజలకి వాళ్ళతో బాగా మమేకం అవ్వడం కానీ వాళ్ళందరూ నన్ను అంతగా అభిమానించి సహకరించడం వల్ల ఈరోజు ఒక మంచి స్థాయిలో విజయనగరం మున్సిపాలిటీ ఉండే విధంగా చేయగలగడంలో కానీ ముందున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, అదేవిధంగా అప్పుడు అశోక్ గజపతిరాజు గారు మన మాజీ కేంద్ర మంత్రివర్యులు అశోక్ గజపతిరాజు గారు కూడా ప్రజల్లోకి మేమిద్దరం కలిసి ప్రతి చోటకి కూడా వెళ్ళి చేయడంలో కూడా ప్రజలందరూ కూడా మాకు అవకాశం ఇచ్చారు. అంటే పార్టీలో కొంత సత్సంబంధాలు లేవు, మున్సిపల్ చైర్పర్సన్తో విభేదాలు ఉన్నాయి, ఇవన్నీ వచ్చే ఎలక్షన్లో ఇంపాక్ట్ చూపిస్తాయని ఒక వాదన ఉంది. దీనిపై మీరేమంటారు? అసలు విభేదాలు అంటూ ఉంటే ఇంపాక్ట్ చూపిస్తాయి ఏంటనేది నా వరకు నాకైతే ఎవరితో ఏమీ విభేదాలు లేవు. అందరితోనే కలుపుకొని వెళ్తాం. ఏది చేయాలి, ఎందుకంటే ఇది ఏ ఒక్కరి ఇంట్లోనో లేకపోతే ఎవరి సెల్ఫ్ ఇదని అనేది కాదు. ఎవరు చేసినా ప్రజాప్రతినిధులు అల్టిమేట్గా ప్రజలకి మేము సర్వీస్ అందించాలి. ఒక్కొక్కరిది స్టైల్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా మింగిల్ అవుతారు. అంతే తప్ప ఎవరితోని ఏ విధంగానూ విభేదించడం లేదు. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే పాలసీ మ్యాటర్స్ ఉండేటప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఉండేటప్పుడు వాళ్ళు ఏదైతే విధి విధానాలు కానీ ప్రజలకు ఇబ్బంది పెట్టే విషయాలు ఉండేటప్పుడు వాళ్ళతో విభేదించడం జరుగుతుంది తప్పించి ఎప్పుడు మా పార్టీ ప్రజాప్రతినిధులతో అయితే అసలు ఆ సమస్య రాదు. 2019 ఎన్నికల్లో మీకు సీట్ రాదు, అందుకే జనసేన వైపు చూస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మీరేమంటారు? గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి, ఎలా చేయాలి అని అనేది. ఒకటి అంటే సీట్లు వస్తేనే పార్టీలో ఉంటాం, సీట్లు రాకపోతే పార్టీలు మారుతాం అనే నేచర్ అయితే మాది కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకు ఏ విధంగా సర్వీస్ అందించడం కోసం వెళ్ళాలనే ఉద్దేశంతో ఇంతకుముందు అనుకొని తెలుగుదేశం పార్టీ ఇదిగో చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఇంకా రైట్ పర్సన్ అని చెప్పి ఆ రోజు అనుకొని చేసుకొని రావడం, అదేవిధంగా ఈరోజు సీఎం గారు ఇక్కడ సర్వీసెస్ ఈ విధంగా మేము అందించగలిగేలాగా పూర్తి స్థాయిలో మమ్మల్ని ముందుకు పంపించడం చేయడం వల్ల చేసాము. పార్టీ ఏది ఆదేశిస్తే సీఎం గారు ఏది చెప్తే దాని ప్రకారం చేసుకొని వెళ్తాం తప్పించి ఈ సీట్ల కోసమనో ఇంకా ఓట్ల కోసం వేరేగానో పార్టీలు మారే ఆలోచన అయితే మాత్రం సీటు వస్తుందని భావిస్తున్నారా లేదా? ఖచ్చితంగా వస్తుందని భావిస్తున్నాం. ఎందుకంటే సీఎం గారు కూడా మీరు జాగ్రత్తగా బాగా పనిచేసుకోండి, ప్రజల్లో మంచి ఆదరణ ఉంది కాబట్టి మా ఎమ్మెల్యే గారు మంచి ఎమ్మెల్యే బాగా చేస్తున్నారు అనే దగ్గర నుంచి చాలా బాగా చేస్తున్నారు అనిపించుకోగలిగేలాగా పనిచేసుకుని వెళ్ళాలమ్మా, ఇంకా ముందుకు ఇంకా బాగా పనిచేయండి అని అన్నారు. తప్పకుండా మీ బ్లెస్సింగ్స్తో పనిచేసుకుని వెళ్తాం సార్ అని చెప్పి సీఎం గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 2019 ఎన్నికల్లో ఒకవేళ మీకు సీట్ వస్తే మీకు అనుకూలించే అంశాలు ఏవి, ఏ అంశాలతో మీరు గెలుస్తారని భావిస్తున్నారు? ఖచ్చితంగా ఈరోజు అనుకూలించే అంశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా ఇక్కడ మేము పబ్లిక్తో అందరికీ కూడా, ఎందుకంటే ప్రతిసారి ఇప్పటికీ చాలాసార్లు ఇంటింటికి తెలుగుదేశం అవ్వచ్చు, దళిత దేశం అవ్వచ్చు, అలాగే మరి ఈ సైకిల్ యాత్రలు అవ్వచ్చు, వీటన్నిటిలో కూడా మేము ప్రజల దగ్గరికి వెళ్ళడం కానీ ఇవన్నీ వాళ్ళకి అందేలాగా చేయడం కానీ, అర్హత కలిగిన వాళ్ళు ఎవరున్నాయో కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈరోజు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా వీటి తాలూకు ప్రభావం చూపిస్తుందని అనేది మేమందరం కూడా నమ్ముతున్నది, అది జరగబోయేది కూడా. మొత్తం మీద నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి తను గెలిపిస్తుందని చెప్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి సీటు వస్తుందని, ఏ పార్టీతో తాను టచ్లో లేదని మేసాల గీత చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ప్రకాష్తో అమన్, 99 టీవీ, విజయనగరం జిల్లా. For more updates, please subscribe 99 TV Telugu.